హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎంకే టాక్స్ ఛానల్‌కి స్వాగతం. నిమ్మకాయ మిమ్మల్ని ధనవంతులను చేస్తుంది. మన ఇంట్లో ఎన్నో వస్తువులుంటాయి. కానీ వాటి గురించి అంతగా పట్టించుకోము. కానీ వాటిలో కొన్ని వస్తువులు మన జీవితానికి, భవిష్యత్తుకు అద్భుతమైన ఫలితాలనిస్తాయి. నిమ్మకాయతో పరిహారాలు చాలా ప్రభావవంతమైనవి. మన జీవితానికి ఎన్నో శుభ ఫలితాలను అందిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నిమ్మకాయతో ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరుకుతుందంట. నిమ్మకాయకు సంబంధించి నియమాలు, నివారణలు సరిగ్గా పాటించినట్లయితే మన జీవితంలో ఎన్నో రకాల ఇబ్బందులను తొలగిస్తుంది. మనపై, మన ఇంటిపై చెడు దృష్టి తొలగించడంలో నిమ్మకాయ చాలా ఉపయోగపడుతుంది. అంతేకాదు ధనలాభం కోసం నిమ్మకాయను వాడుతూ ఉంటారు. మన ఇంటి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచవచ్చు. మీరు కష్టపడి పని చేసినా కూడా మీ పనిలో విజయం సాధించలేకపోతే నిమ్మకాయలో 4 లవంగాలు గుచ్చి హనుమాన్ ఆలయానికి తీసుకెళ్లి శ్రీ హనుమంతుడికి సమర్పించండి. తర్వాత హనుమాన్ చాలీసా పఠించండి. ఈ పరిహారం ప్రతి ప్రయత్నంలో విజయం సాధిస్తుందని నమ్ముతారు. నిమ్మకాయలంటే శక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవికి చాలా ఇష్టం. నిమ్మకాయలతో చేసిన దండను పార్వతీదేవికి సమర్పిస్తే మీకు ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. మీ ఇంట్లో తరచుగా డబ్బు నష్టంతో బాధపడుతున్నట్లయితే నిమ్మకాయను ఇంటికి 4 మూలలలో 7 సార్లు తిప్పండి. తర్వాత ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి 4 ముక్కలుగా చేసి 4 దిక్కులకు నిమ్మకాయ ముక్కను వేయండి. ఇలా చేస్తే మీపై చెడు దృష్టి పోతుంది. మీ ఇంట్లో ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి. వ్యాపారంలో పురోగతి కోసం ఆదివారం రోజు 5 నిమ్మకాయలను కోసి వాటిలో కొన్ని నల్ల మిరియాలు, కొన్ని ఆవాలు వేసి మీ కార్యాలయంలో ఉంచండి. మరుసటి రోజు ఉదయం ఈ వస్తువులన్నీ తీసుకొని ఏకాంత ప్రదేశంలో వేయండి. ఒక గాజు గ్లాసులో నీళ్లు పోసి బాగా పండిన నిమ్మకాయను వేసి మీ ఇంటి ఈశాన్య మూలలో ఉంచండి. ఇలా చేస్తే ఆర్థికంగా ప్రయోజనాన్ని పొందవచ్చు. ఇంట్లో నగదు ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. డబ్బు చేరుతుంది. ఖర్చు తగ్గుతుంది. పరిశ్రమలో మంచి లాభాలుంటాయి. నిలిచిపోయిన పనులు పూర్తి కావాలంటే మీ ఇంటి యజమానికి నిమ్మకాయతో 7 సార్లు తిప్పి దిష్టి తీసి 2 ముక్కలుగా కట్ చేసి విసిరివేయండి. నిమ్మకాయపై 4 లవంగాలు వేసి ఓం శ్రీ హనుమంతే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈ పరిహారంతో మీపై ఉన్న చెడు పోతుంది. మీ పనులు పూర్తవుతాయి. నరదృష్టి పోవాలంటే నిమ్మకాయ మిర్చితో పాటు మిర్చితో మీ ఇంటి ముందు వేలాడతీయండి. ఇలా చేస్తే మీ ఇంట్లోని ప్రతికూల శక్తులను గ్రహిస్తుంది. మీ ఇంట్లో డబ్బుకి ఎలాంటి కొరత ఉండదు. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.